అక్కినేని సినీ ప్రస్థానం లైలా మజ్ను వరకు నిదానంగానే సాగింది. తనదైన విభిన్న శైలిని ప్రేక్షకులకు రుచి చూపించిన ఏఎన్ఆర్ అప్పటి ఫిల్మ్ నగర్ పెద్దలను ఆకర్షించారు. అంతకంటే ముందు కీలుగుర్రం, పల్నాటి యుద్ధం లాంటి సినిమాలు సైతం అంతే పేరు సంపాదించి పెట్టాయి. ఏమీ లేదు సునంద, నా కీలుగుర్రం మీదకి నన్ను పంపగలిగితే అదే 10,000. దానికి ఏమైనా మార్గం ఉందా? మహాశయ, ఇదిగో ఈ ఉంగరము ధరించి ఆ కీలుగుర్రం మీద ఉండాలని సంకల్పించుకో. నాకు మహోపకారం చేశావు సునంద, నీ మీద ఎన్నటికీ మరువను. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసెలే. వరుస సినిమాల తర్వాత వచ్చిన దేవదాసు ఈ దసరా బుల్లోడి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. భగ్న ప్రేమికుడిగా ఆ సినిమాలో ఏఎన్ఆర్లోని పూర్తి స్థాయి నటుడు బయటకు వచ్చాడు. ప్రతి సన్నివేశంలో ఏఎన్ఆర్, సావిత్రి పోటీపడి నటించారు. ఏ సన్నివేశంలో చూసినా ఈ కథానాయకుడి నటన నభూతో. నాకు ఆలోచన తక్కువని ఆవేశం ఎక్కువని నీకు తెలుసు? తెలియకే? బాగా తెలుసు. చిన్నతన నుంచి నువ్వంటే భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేమీ లేదా పారు? నిజంగానా? ముమ్మాటికి కాస్త కొస్త ఇది వరకున్న గౌరవం కూడా మార్చిపోయింది. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా ఏ వింతేనయా. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞానిని చెప్పనిచ్చుతుంది ఎందుకు భరించాలి? పారు, నా సంగతి తెలుసా? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపాలు వేస్తావు అంతేగా? నేనంత నీతున్నా? కొడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో, సుడిలో దూకి ఎదురీదగా మునకే సుఖమనుకో. కొడి ఎడమైతే పొరపాటు లేదు.